మంత్రాలకు చింతకాయలు ఇక్కడ కాదు, ఎక్కడా రాలవు. అలాగే మా చట్టాలకు నిషేధాజ్ఞలకు సమస్యలు చచ్చుబడిపోవు. ప్రతి సైతాన్ని రోళ్ల కర్రలతోనే తరమగొట్టాలనుకుంటే అదో పచ్చి పొరపాటు. మోరల్ పోలీసింగ్ తోనే సామాజిక రుగ్మతల్ని అదుపు చేయాలన్న ప్రయత్నాలు వికటించిన సందర్భాలే ఎక్కువ. అందుకే నియంత్రణ పద్ధతుల్లో మార్పు రావాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. నిషేధించిన కొద్దీ సమస్యలన్నీ నేలకొట్టిన బంతుల్లా ఎగిసిపడిపోతున్న నేపథ్యాలే ఇవాల్టి గుణపాఠాలు. చట్టాలకు లొంగని సమస్యలు, గాడి తప్పిన సామాజిక అంశాలు మన మధ్య బోలెడన్ని. అయితే వాటిని గుడ్డిగా నిషేధించుకుంటూ పోవడమా, లేక తెలివిగా పరిష్కరించుకోవడమా? సరిగ్గా ఇక్కడే సిస్టమ్ ఆగిపోతోంది. ప్రభుత్వాలు కన్నెర్ర చేసి చెయ్యడ్డం పెట్టిన సందర్భాలన్నీ ఇప్పటిదాకా చేదు అనుభవాలుగానే మిగిలిపోయాయి. పైగా పాలనా సమస్యల్ని సృష్టించడమే కాదు, పూడ్చుకోలేనంత ఆర్థిక సాంస్కృతిక నష్టాలకు కూడా దారి తీసేశాయి. మద్యపానం, వాణిజ్య అలజడి, లైంగిక విశృంఖలత్వం, ద్వేషపూరిత ప్రసంగం, ఇవి 4 రకాల క్రిమికీటకాలు. ఇప్పటికిప్పుడు సర్దిద్దుకోవాల్సిన సామాజిక సంక్షోభాలు కూడా. వీటి విషయంలో కర్రపెత్తనం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి చూసొద్దాం రండి. మొట్టమొదటి సోషల్ వైరస్ మద్యపానం. మధ్యతరగతి కుటుంబాల్ని భ్రష్టు పట్టించే ఒకానొక సామాజిక రోగం. దీని నుంచి పుట్టుకొచ్చే కష్ట నష్టాల గురించి కొత్తగా చెప్పుకునే అవసరమైతే లేనేలేదు. ఇప్పటికిప్పుడు చటుక్కున గుర్తొచ్చేదైతే డ్రంకెన్ డ్రైవింగ్. తప్పతాగి తూగుతూ తూలిపోతూ డ్రైవ్ చేసే వాళ్లతో వాడితో పాటు ఎదుటివాడికి కూడా చచ్చేంత చావొస్తుందని మనకందరికీ తెలుసు. దేశంలో 70% రోడ్డు ప్రమాదాలకు ఈ తాగుబోతు డ్రైవర్లదే పూర్తి రెస్పాన్సిబిలిటీ. ప్రతిరోజు కనీసం 12 మందికి పైగా కబళించే మాచెడ్డ మురికి అలవాటు కూడా ఇదే. మిగతా దేశాల్లో అయితే ఇటువంటి డ్రైవర్ రాముళ్ల పని పట్టడం కోసమేనంటూ కొన్ని ప్రత్యేక తరహా చట్టాలే రాసుంటాయి. ఈ మొత్తానికి మూల కారణం మత్తు పానీయమే కనుక దాని కూకటి వేళ దగ్గరే వేటు వేయాలన్నది చాలా చోట్ల కనిపించే పరిష్కార మార్గం. కానీ నిషేధం అనేది మద్యం బాటిళ్లకు అస్సలు సూటవని ప్రయోగం అన్నది ఒక రుజువైన నిజం కూడా. అమెరికాలో అయినా అమలాపురంలో అయినా మద్యం మీద నిషేధం పెట్టి చేతులు కాల్చుకున్న చరిత్రలే మనకు కనిపించేది. పైగా ఈ పనికిమాలిన నిషేధాలతో పాలనాపరంగా కొత్త కష్టాలు, ఖజానా పాలిట పూడ్చలేనన్ని నష్టాలు. 1920 నుంచి 13 ఏళ్ల పాటు అమెరికాలో మద్యపానానికి బ్రేక్ పడిపోయింది. చట్ట ప్రకారం అక్కడ అమ్మకూడదు, తాగకూడదు. అయినా సరే అక్కడ అమ్మబడును, తాగబడును. ఇదో బహిరంగ రహస్యం. తయారీ, రవాణా, విక్రయం అన్ని అక్రమంగా చాటుమాటుగా సాగించడం అనే లిక్కర్ బూట్ లెగ్గింగ్ ని అమెరికా నుంచే ప్రపంచమంతా నేర్చేసుకుంది. తీవ్రమైన లంచగొండితనం, క్రిమినల్ సిండికేట్, మోడర్న్ మాఫియా, అదో రకమైన నేర సామ్రాజ్యం అమెరికా అంతటా వ్యాపించిపోయింది. చివరకు మన రాష్ట్రంలో సైతం ప్రొహిబిషన్ అమలైన చారిత్రాత్మక శకంలోనూ ఇదే తరహా బిటర్ ఎక్స్పీరియన్స్. సర్కారు లెంపలేసుకుని మళ్లీ మద్యపు వరదల్ని షురూ అయ్యేలా చేసిన చేదు అనుభవం. పారిశ్రామిక విప్లవాలకు పురిటిగడ్డగా పేరున్న గుజరాత్ రాష్ట్రంలో కూడా నిషేధం అనేది కాగితాల వరకే పరిమితం. అక్కడి సిటీల్లో ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ రంజుగా సాగిపోతున్న నైట్ లైఫ్ మందు బాటిళ్ల అక్రమ విక్రయాల్ని జోరు మీదకు తెచ్చేసింది. పర్యాటకంగా సైతం బాగా వృద్ధిలోకి వచ్చిన గుజరాత్ గడ్డ మీద విదేశీ టూరిస్టుల్ని సంతృప్తి పరచడం అనే ముసుగు కింద మద్యపాన నిషేధం అనేది అక్కడ అధికారికంగానే నీరుగారిపోతున్న మాట ముమ్మాటికి వాస్తవం. నిషేధిత మందు బాటిళ్లు అక్కడ ఎవర్ రెడీ ఫర్ సేల్.
ఇక కల్తీ సారా రక్కసి గ్రామీణ భారతంలో అది సృష్టించే విలయాలు విషాదాల గురించైతే ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఎన్టీఆర్ కాలం నాటి మద్యపాన నిషేధం ఎన్నెన్ని అగచాట్లను సృష్టించిందో మనకు తెలుసు. కావాల్సిన సరుకు అంగట్లో దొరక్క కల్తీ మద్యానికి దొరికిపోయి ఉసురు పోగొట్టుకున్న అభాగ్యులకు ఒక లెక్కంటూ లేకుండా పోయింది. రాష్ట్ర సరిహద్దుల్లో పహారా కాచిన బయటి రాష్ట్రాల నుంచి జరిగే రహస్య దిగుమతుల్ని అరికట్టడం తెలియక ప్రభుత్వాలు చేతులెత్తేసిన వైనం చివరికి నిషేధాన్నే ఎత్తి కుదేసి నవ్వుల పాలైన గతం మనకందరికీ ఇంకా గుర్తుంది. బ్యూరోక్రాట్స్ కి పొలిటీషియన్లకు దోసిళ్ల నిండా అధికారాల్ని కట్టబెట్టిన మన రాజ్యాంగం తద్వారా జనం చేతుల్ని మాత్రం కాలరాసి పారేసింది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఇవాళ దేశ వాణిజ్య రంగాన్ని, స్టాక్ మార్కెట్ల ఒరవడిని శాసించగలిగేంత గొప్ప పవర్ సెంటర్లు. వీళ్ల చేతి వాటాలు ముదిరిపోయి అవినీతి విత్తుల్ని ఎక్కడ పడితే అక్కడ దాటేయడం షురూ అయిపోయింది. ఇవాల్టి ఆర్థిక పరమైన మెగా కుంభకోణాలన్నీ ఇలా పుట్టుకొచ్చిన మర్రిచెట్లే. మరి మన గ్లోబ్ నిండా మొత్తం 185 ఎకానమీలుంటే ఆ వరుసలో మన ఇండియన్ ఎకానమీ ప్లేస్ 132. సంస్కరణలు, సరళీకరణ విధానాలంటూ ఆర్థిక రంగాన్ని ఉరకలెత్తించబోయిన మన ప్రభుత్వాలు సాధించింది గుండు సున్నానేనడానికి ఇదో నిలువుటద్దం. సింగపూర్ను 30 ఏళ్ల పాటు పరిపాలించి దాన్ని భూతల స్వర్గంగా మార్చి చూపెట్టిన లీ అనే పెద్దాయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇక్కడ రీసౌండ్ ఇస్తోంది. ఒక సరాసరి భారతీయ పరిపాలనాధికారికి దేశ శ్రేయస్సు ముఖ్యం కాదు, సొంత లాభాలు, ఆస్తుల సమీకరణే లక్ష్యంగా పనిచేస్తాడు. ఎంత సిగ్గుమాలిన విషయం! తాట తీయాల్సింది ఎక్కడో సరిగ్గా తెలుస్తూనే ఉన్నా మన ప్రభుత్వాలు మాత్రం సంస్కరణల పేరుతో సంస్కారహీనంగా జనం మీదికి దాడికి దిగిపోతున్నాయి. మార్కెట్స్, సెక్స్ అండ్ హేట్, ఈ మిగతా 3 విషయాల్లో సైతం కొత్త చట్టాలు, కట్టుబాట్లంటూ ఉక్కు పాదాలు మోపబోతే అక్కడ దాపురించేది అనర్థాలే మరి.